ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైనట్టు సమాచారం అందుతోంది. జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. అయితే ఈ డాన్స్ కి సంబంధించిన గ్రూపులో సతీష్ అనే డాన్సర్ మెంబర్ గా ఉన్నాడు. ఇప్పుడు అతనే జానీ మాస్టర్ మీద పోలీసులకి ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది. జానీ మాస్టర్ 4 నెలల నుంచి తనని షూటింగ్స్ కి పిలవటం లేదని, తనకి వర్క్ ఇచ్చిన కోఆర్డినేటర్స్ ని సైతం బెదిరిస్తున్నాడని కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఆయన అలా చేయటం వల్ల ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో జానీ మాస్టర్ పై హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యిందని తెలుస్తోంది. దీనిపై సతీష్ మాట్లాడుతూ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం 5 కోట్లతో ఓ స్థలం కొనుగోలు చేశామని, అనుకోకుండా ఆ స్థలం వివాదంలో పడిందని సతీష్ చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ సినీ రాజకీయ పెద్దలతో మాట్లాడి దానికి పరిష్కారం చేస్తారని, అలాగే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని ఆయన్ను ఎన్నుకున్నారని సతీష్ తెలిపారు. కానీ ఆయన ఏ విధంగానూ ఉపయోగపడింది లేదని సతీష్ తెలిపారు. దీనిపై సతీష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశానని తెలుస్తోంది. తాజాగా ఈ వివాదంపై జానీ మాస్టర్ స్పందించారు. నేను బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎన్నికల కోడొచ్చిందని, అప్పుడే రంజాన్ స్టార్ట్ అయ్యిందని, ఆ సమయంలో నేను ఎలాంటి పాటలు వినను, పాటలు కంపోజ్ కూడా చేయనని తెలిపారు. 1 నెల రోజులు ఉపవాసం చేస్తానని జానీ మాస్టర్ పేర్కొన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్ ఉపాసనలతో మాట్లాడాను. యూనియన్ అభివృద్ది కోసం చర్యలు చేపట్టామని జానీ మాస్టర్ తెలిపారు. మా అసోసియేషన్లోకి ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా డబ్బులిచ్చి ఆదుకున్నానని, ఒకరి పొట్ట కొట్టడం నాకు తెలియదని జానీ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు రాకూడదనే బయటకు వచ్చి వివరణ ఇస్తున్నానని ఆయన తెలిపారు.